హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్లో రైతులు కష్టాల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం ఏదో ఉత్సవాలు కూడా ప్రభుత్వం చేస్తోంది. రైతుల కోసం ఉత్సవాలు చేస్తున్న సందర్భంగా రైతుల కష్టాలు మాత్రం పట్టించుకున్నట్టు కనపడట్లేదు. అరటి రైతులు ఆందోళనలో ఉన్నారు. అరటి రైతులకు గడిచిన 2 దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంత కష్టం వచ్చింది. అరటి రైతులు 50 పైసలకి కిలో అరటి పండ్లని అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ నిన్న ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. హలో ఇండియా ఏపీ వైపు చూడండి, మీకు ఇక్కడ 50 పైసలకే అరటిపండ్లు దొరుకుతున్నాయి, 50 పైసలకే అరటిపండ్లు దొరుకుతున్నాయి, అగ్గిపెట్టి కంటే చీప్గా దొరుకుతున్నాయి అంటూ ఆయన ట్వీట్ చేయడం కనిపించింది. సో ఆయన ట్వీట్లో చెప్పిన దానికంటే కూడా దారుణంగా ఉంది క్షేత్రస్థాయిలో పరిస్థితి. అరటి రైతులు తమ పంటని కోసుకుని మార్కెట్కి తీసుకువెళ్ళడానికి అయ్యే ఖర్చు కూడా రాదని పొలాల్లోనే పంటను వదిలేస్తున్నారు. పక్కన నేను ఒక విజువల్ మీకు చూపిస్తున్నాను చూడండి. గొర్రెలు తీసుకెళ్ళి అరటి తోటలో వదిలేస్తున్నారు. ఆ గొర్రెల్లో అరటికాయలను తెంపుకొని తినేస్తున్నాయి. పంటను అలా వదిలేయటం కంటే ఈ గొర్రెలకు ఆవులకు మేతగానే పనికొస్తుంది కదా అని పంట పొలాల్లో వాటిని వదిలేశారు. నెలల తరబడి ఓ బిడ్డను చూసుకున్నట్టుగా పంటను చూసుకున్న రైతు పంట చేతికి వచ్చిన తర్వాత అది అమ్మాల్సిన సందర్భంలో అమ్మితే కూడా గిట్టుబాటు కాదు అని ఆ పంటని పశువులకి ఆహారంగా వదిలేసుకునే పరిస్థితికి వెళ్ళిపోయాడంటే ఎంత ఆవేదన వాళ్ళలో ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఆర్థికంగా నష్టం వదిలేయండి, ఎంత ఆవేదన వాళ్ళలో ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. కోసిన కూలీ ఖర్చులు రావు, మార్కెట్ తీసుకెళ్తే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు రావు. అటువంటిప్పుడు ఎందుకు మనం కోయడం వదిలేయటం? ఇది రైతులకు సంబంధించిన ఆలోచనగా ఉంది, రైతులకు సంబంధించిన ఆవేదనగా ఉంది. నిన్న అనంతపురం కలెక్టరేట్ దగ్గర రైతులు చాలా పెద్ద ఎత్తున గుమికూడి ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లడం కోసం అక్కడికి వచ్చి తమ ఆవేదనను చెప్తున్న దృశ్యాలు చూసిన తర్వాత ప్రభుత్వం వైపు నుంచి స్పందన కనిపించట్లా. అన్ఫార్చునేట్లీ ప్రభుత్వం ఎందుకో ఫాల్స్ ప్రెస్టేజ్కి పోతుంది, అర్థం కావట్లేదు. మిర్చి రైతులకు సంబంధించిన కష్టాలు తీర్చండి అంటే 20 రోజుల పాటు, నెల రోజుల పాటు పత్రికల్లో కథనాలు వచ్చినా చాలామంది రైతులు బయటకు వచ్చి మాట్లాడుతున్నా ప్రభుత్వం స్పందించలా. ఆ తర్వాత అక్కడ ప్రతిపక్ష నేత పర్యటన చేసిన తర్వాత ప్రభుత్వం స్పందించి కేంద్రానికి లేఖ రాసి మీరు మమ్మల్ని ఆదుకోండి అని చెప్పారు. ఇప్పటివరకు కేంద్రం ఆదుకుందేందో, ₹1 ఇచ్చిందేందో ప్రపంచంలో ఎవరికి తెలియదు. మిర్చి రైతులు 8,000కి, 7,000కి, 6,000కి క్వింటా మిర్చి అమ్ముకొని దారుణంగా నష్టపోయారు ఈ సంవత్సరం. ఆ తర్వాత పొగాకు రైతులకు సంబంధించిన కష్టాలు గత దశాబ్ద కాలంలో మనం ఎప్పుడు వినలా. పొగాకు రైతుల కష్టాలు, పొగాకు రైతులకు సంబంధించిన కష్టాలపైన అక్కడికి ప్రతిపక్ష నేత వెళ్ళిన సందర్భంగా పొగాకు రైతులను ఆదుకోండి అంటూ మళ్ళీ కేంద్రానికి లేఖ రాశారు. ఆ పర్యటన తర్వాత పొగాకు రైతులను ఇప్పటికీ కేంద్రం ఏం ఆదుకుందో దిక్కు దివాణం లేదు, తెలియదు. మేము ఆదుకుంటున్నామంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన తర్వాత లేఖ రాసి వదిలేశారు. తర్వాత మామిడి రైతుల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన సందర్భంగా అక్కడికి ఆయన వెళ్తున్నారు కాబట్టి ముందు రోజు వాళ్ళకి బోనస్లో ఇంకేదో అని 100 కోట్లు ప్రకటిస్తున్నామని చెప్పి చేతులు దులిపేసుకున్నారు. ఆ డబ్బులు రైతులకు అందేయలేదు, ఇప్పటికీ తెలియదు. మిర్చి రైతుల కష్టాలు, పొగాకు రైతుల కష్టాలు, మామిడి రైతుల కష్టాలు, అకాల వర్షాల వల్ల నష్టాలు, ఇటీవల తుఫాను వల్ల నష్టాలు, ఈ రకంగా అన్ని రకాలు కూడా రైతులు ఇబ్బందులు పడుతున్నారు, నష్టపోతున్నారు, పంట కోల్పోతున్నారు, ధరలేక ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వం ఆదుకోక ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వం కనీసం పట్టించుకోక ఇబ్బంది పడుతున్నారు, ఇన్పుట్ సబ్సిడీ రాక ఇబ్బంది పడుతున్నారు, ఇన్సూరెన్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇన్ని కష్టాల నడుమ తాజాగా అరటి రైతుల కష్టాలు కూడా చూస్తున్నాం. అరటికాయ మార్కెట్లో ఇప్పుడు మనం వెళ్ళి ఇక్కడ మార్కెట్లో అరటిపండు ఉంటే ₹100 డజన్, మినిమం ₹100 డజన్. కానీ రైతు దగ్గర మాత్రం రూపాయి కొనే దిక్కులేదు. ఈ పరిస్థితి ఎందుకుంది? సీజనల్గా టమాటా రైతులకి ఒక సీజన్లో ఎక్కువ ధర ఉండడం, ఒక సీజన్లో అసలు ధర లేక ఇబ్బందులు పడడం చాలా సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. దానికి పరిష్కారం ఏంటంటే కోల్డ్ స్టోరేజ్లు పెట్టాలి, టమాటా బేస్డ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టాలి. అప్పుడు మాత్రమే తక్కువ ధర ఉన్న టైంలో ప్రాసెసింగ్ యూనిట్స్లో రకరకాల బై ప్రొడక్ట్స్ తయారు చేయొచ్చు. ఇటువంటి ఏదో ఒక వ్యూహం ఉంది, అవి ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయట్లేదు. బట్ అరటి రైతులకు సంబంధించిన సమస్య లేదు. సీజన్తో సంబంధం లేకుండా ప్రతిరోజు అరటిపండ్లు వాడుతూ ఉంటారు, అరటిపండ్లకు సంబంధించిన డిమాండ్ ఉంటుంది. అటువంటి అరటి రైతులకు ఈ స్థాయిలో కష్టాలు ఎందుకు వస్తున్నాయి? ప్రభుత్వం కనీసం రివ్యూ చేసినట్టు కనపడలా, ఆలోచన చేసినట్టు కనపడలా, ఆదుకునే ప్రయత్నం చేసినట్టు కనపడట్లా. రాష్ట్రంలో ఒక్క చోట కూడా అరటి రైతుల కష్టాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దామని అధికార పార్టీకి సంబంధించిన నాయకుడు గడప దాటి బయటకు వచ్చి పొలంలో అడుగుపెట్టిన దృశ్యాలు కనపడట్లా. రైతుల కోసం వారోత్సవాలు ఏదో చేస్తున్నామని చెప్తున్నారు. వారోత్సవాల్లో భాగంగానైనా ఒక్క అరటి రైతుని కలిసి మీ కష్టం ఏంటి అని అడిగిన పరిస్థితిలో ప్రభుత్వం లేదు. మళ్ళీ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి జనాల దగ్గరికి వెళ్ళి అరటి రైతుల కష్టాలు ఎందుకు తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆయన పోయిన తర్వాతనో పోయే రోజు ముందు రోజు నైటో మళ్ళీ కేంద్రానికి ఒక లేఖ రాసి మేము ప్రయత్నం చేశామని చెప్పుకుంటారా? కంటి తుడుపు చర్యలు వద్దు, సమస్య పరిష్కారం కోసం ఏం చేస్తున్నారో ఆలోచన చేయండి. అరటి రైతు మరోసారి అరటి పంట వేయాలంటే ఇబ్బంది పడే పరిస్థితి తీసుకురాకండి. ఓ పక్క మీరే వరేయొద్దు, వరేస్తే ధర రాదు, వాణిజ్య పంటలకు వెళ్ళండి అని చెప్తున్నారు, పండ్ల సాగు చేయండి అని చెప్తున్నారు, హార్టికల్చర్ అని చెప్తున్నారు. అనంతపురం జిల్లా ఇప్పుడిప్పుడే హార్టికల్చర్ లాంటి క్రాప్స్కి ఎక్కువ వెళ్తూ ఉంది. అటువంటి చోట
మిగతా పంటల పరిస్థితి లాగానే మిగతా కమర్షియల్ క్రాప్స్కి వచ్చినట్టుగానే ఇబ్బందులు ఇటువంటి పంటలు అరటి లాంటి పంటలు పండ్ల సాగు చేస్తున్న వాళ్ళందరికీ కూడా వస్తే ఇక్కడ కూడా ఆ పరిస్థితి ఉంటే ఇంకా వాళ్ళు అటువైపు సాగుకు మొగ్గు చూపే పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది కదా. ప్రభుత్వం అరటి రైతులకు సంబంధించిన ఆవేదనని అర్థం చేసుకోండి, అడ్రస్ చేయండి, పరిష్కరించండి, భవిష్యత్తు పైన భరోసా కల్పించండి. లేకపోతే మిగతా అన్ని సెక్టార్ల రైతుల్లో ఏ రకమైన వ్యతిరేకతను తెచ్చుకున్నారో అరటి రైతుల్లో కూడా అదే రకమైన వ్యతిరేకత మీకు వస్తుంది. ప్రభుత్వం మమ్మల్ని ఏదో ఆదుకుంటుంది, ప్రభుత్వం మా సమస్య తీరుస్తుంది, ప్రభుత్వం మా కష్టాన్ని వింటుంది అనే ఆలోచనలో కూడా రైతులు లేరు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అది ప్రభుత్వానికి మంచిది కాదు, తెలుగుదేశం పార్టీకి కూడా మంచిది కాదు. దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఉంది. గడిచిన ఎన్నికల్లో గణనీయంగా మీకు సీట్లు ఇచ్చిన అనంతపురం జిల్లాలో అరటి రైతులు ఈ స్థాయిలో కష్టాల్లో ఉంటే కనీసం వాళ్ళని పరామర్శించే తీరిక మీకు లేకపోవడం బాధాకరం. అటువంటి తీరిక చేసుకొని ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు ఏంటో వినండి.